రైట్. కీర్తన గారు నమస్తే వర్మ గారు. నమస్తే అండి. ఏంటి సాయి కృష్ణ ఎపిసోడ్ చాలా చాలా ఇందులో జరిగిన ఈ సిఫ్ట్ రిపోర్ట్ అంతా కూడా చాలా డొల్లగా ఉన్నదట. అది అసలు రిపోర్టే కాదట, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారట. దీని మీద ఎవరో వేరే శక్తులు ఉన్నాయట, వాటిని కాపాడడానికి ఇదంతా చేస్తున్నారట. అది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిమాండ్. ప్యానల్ సభ్యులందరికీ నా నమస్కారం అండి, అలాగే 99 వీక్షకులకు కూడా. అంటే ఎలా సార్, అంటే వైసీపీకి ఏమైనా స్క్రిప్ట్ ఇస్తే అదే తీసుకొని వచ్చి మేము ఏమైనా స్ట్రిక్ట్ నివేదికగా ప్రచురిస్తే ఏమైనా వీళ్ళు నమ్ముతారా, లేకుంటే వీళ్ళని కన్విన్స్ చేయడం కోసం మేము మొత్తం సిస్టమ్ ని మార్చాలన్నా? అంటే వీళ్ళు ఒక జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారా, వీళ్ళకి నచ్చినట్టు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారా? ఇంతకు ముందు కూడా సురేష్ గారి మాటల్లో ఏంటంటే ఇలాంటి తీర్పు రావాలి, ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలి. మరి మీ ప్రభుత్వంలో కూడా ఇలాగే ఉండాలని ఎందుకు అనుకోలేదు? సిస్టమ్ లో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, దాన్ని సమర్థించడానికి ప్రభుత్వం లేదు. ఫస్ట్ థింగ్ అది గుర్తు పెట్టుకోవాలి. అండ్ తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు క్లారిటీగా చెప్తున్నారు, ఎక్కడా కూటమి ప్రభుత్వం నాగరాజ్ అనే వ్యక్తి లేదంటే ఒకవేళ ఆయన లాకప్ డెత్ చేసి ఉంటే దాన్ని మేము సమర్థించట్లేదు. మాకు ఎటువంటి ఇది లేదు ఆ విషయంలో. ఖచ్చితంగా ఆ విషయంలో మేము జస్టిస్ జరగాలని ప్రయత్నాలు చేస్తున్నాము అని క్లారిటీగా మాట్లాడుతున్నాం. బెస్ట్ జోక్ ఈ రోజు కాదు, గత ఈ సాయి ఇష్యూ వచ్చినప్పటి నుంచి బెస్ట్ జోక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి నిలబడ్డారు. అది మనం చెప్పాలనా, వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పాలనా, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు చెప్పాలనా? క్లారిటీగా ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు నాకు న్యాయం చేశారని నేను చెప్పుకుంటానా, లేకుంటే మీరు చెప్పుకుంటారా నా బదులుగా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టే మాకు న్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టే మమ్మల్ని సీఎం గారు పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మాకు సిట్ నివేదిక వేశారు, ఇలా ఎక్కడ చెప్పట్లేదు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు. మీ పేరే ఎత్తట్లేదు. మీరు దీన్ని వాడుకున్నారు రాజకీయంగా, సాక్షి ఛానల్ ఉపయోగించుకొని, అంబటి గారిని ఉపయోగించుకొని. ఈ రోజు అంబటి గారు ప్రత్యేకించి చూపించిన ఫోటోలు నవీన్ రెడ్డి అని సొంత తండ్రి ఒప్పుకున్నారు, నవీన్ రెడ్డి గారి తండ్రి. కానీ వీళ్ళు కాదు సాయివి అని బుకాయిచ్చి ఆ వీడియోని కూడా అబద్ధం అంటే ఇంకా మేమేం మాట్లాడగలుగుతాం సార్? అంటే తండ్రికి తెలియని విషయం అంబటి గారికి తెలుసా? ఒక మాట క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కోరుకున్న న్యాయం చేయాలంటే అది వైసీపీ ప్రభుత్వంలో మీరు ఇచ్చారే, ఎవరైతే డోర్ డెలివరీ చేస్తే వాళ్ళకి శాల్వాలు కప్పి సన్మానాలు చేసుకుంటూ ఒక మెరవన్ లాగా తీసుకొని వచ్చిన అట్లాంటి జస్టిస్ మేము చేయలేము. బోరగడ్డ అనిల్ అట్లా ఇష్ట పిచ్చి వస్తు వాగుతుంటే ఒక్కసారి కూడా మేము చర్యలు తీసుకోకుండా మా పార్టీకి సంబంధం లేదని బూజు దులుపుకున్నారే, అటువంటి పనులు మేము చేయలేదు. ఎక్కడైతే మర్డర్లు, మానవంగాలు, గంజాయి వ్యసనం అవుతున్న పిల్లలు చనిపోతే లేదు వాళ్ళని ఏమన్నా ఇబ్బందులు గురి చేస్తే అక్కడపై జగన్మోహన్ రెడ్డి గారు సింపతి వ్యక్తపరిచారే, అటువంటి పనులు కూటమి ప్రభుత్వం చేయట్లేదు. కూటమి ప్రభుత్వం తప్పు జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు వేస్తామని చెప్తున్నాం, ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా మేము మద్దతు పలికితే కదా మీరు మా మీద పడేయడానికి. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి జోకులు వేయడానికి ఇక్కడికైతే రావాల్సిన అవసరం లేదని వైసీపీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సాయి విషయంలో తప్పు చేస్తే ఖచ్చితంగా నాగరాజు గారికి శిక్షలు పడతాయి. దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా శిక్షలు ఇంప్లిమెంట్ అవుతాయి. అండ్ చిన్న చిన్న లొసుగులు ఏవైతే మీరు జరిగినాయంటే ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. మనం ఆ రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. కానీ మనమే ఒక జస్టిస్ ఇచ్చేసి మనమే ఇక్కడ దాన్ని వీళ్ళకి రుజువు చేసేసి వీళ్ళకి రిపోర్ట్ ఇచ్చి దాన్ని మీరు బలపరచండి అంటే ఇక్కడ ఎవరు కూర్చొని ఖాళీగా లేరు. వీళ్ళ మాటలు వినడానికి, వీళ్ళ మాటలు బలపరచడానికి. అంటే ఒక్క విషయం కీర్తన గారు, ఇక్కడ కాదు కీర్తన, ఇక్కడ ఏంటనేదంటే బొక్క నాగరాజు వల్ల ఇదంతా సాధ్యం అవుతుందా? సీసీ ఫుటేజ్ మాయమైపోయి ఒక మనిషి వల్ల ఇవన్నీ జరుగుతాయా? అదే కదా సార్, ఇప్పుడు మనం కూడా ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతోంది అనేది మనకు తెలియదు. పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నాగరాజు ఒక్కరే ఉన్నారా, లేకుంటే అతనికి ఎవరైనా సహకరించారా, అసలు ఇతని మీద అంత పర్సనల్ గెడ్జ్ వాళ్ళకి ఎందుకు ఉంటది? ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాలి. సాయి అనే వ్యక్తి ఏం పొలిటికల్ క్యాండిడేట్ కాదు, సాయి అనే వ్యక్తి ఏమన్నా చరిష్మాటిక్ ఫెలో కాదు ఆయన మీద కుట్రలు చేయడానికి. అదే ఒక సాధారణ యువకుడు ప్లస్ గంజాయి వ్యసనాలు కొంచెం బానిసైన వ్యక్తి. అండ్ ఆ ఏరియాలో ఏదో లంక అనే ఏరియాలో ఎక్కువగా దీనికి అడిక్ట్ అయి ఉన్నారు యూత్. సో నాగరాజు గారు వచ్చిన కొంచెం కంట్రోల్ చేశారు, కొంచెం బాగా రిస్ట్రిక్టెడ్ గా పిల్లల మీద కొంచెం దురుసుగానే ఆయన వ్యవహరించి వాళ్ళని కంట్రోల్కి తెచ్చారు. ఈ అబ్బాయి సైన్ పెట్టడానికి కూడా రాకుండా వేరే ఒంగోలుకి దగ్గర ఉన్న ప్రాంతంలో ఎక్కడో కనపడితే పట్టుకొని వచ్చారని కూడా మనం వింటున్నాం. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేడాలి. మనం ఒక విషయాన్ని పట్టుకొని ఒకే మాట పట్టుకొని మనం అనలేము. ఫస్ట్ మీరు సెకండ్ యాంగిల్ లో కూడా చూడాలి కదా. నాగరాజు గారికి పర్టికులర్ సాయితో పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు ఉంటది? వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీని రాజకీయాల క్యాస్ట్ ఎందుకు ట్రావెల్ అవుతుంది? కాపు అని ఇదెందుకు ట్రావెల్ అవుతుంది ప్రతిసారిని? ఆ పుణ్యం కూడా సాక్షి ఛానల్ కి, ఆ పుణ్యం కూడా సాక్షి మేనేజ్మెంట్ కి, ఆ పుణ్యం కూడా వైసీపీ కార్యవర్గానికి మనం అప్పగించాలి. నేరస్తుడికి కులం ఎందుకు ఆపాదిస్తున్నారు? అలా మీరు ఆపాదించాలంటే మిథున్ రెడ్డి గారు కూడా రెడ్డి కదా, ఆయన కూడా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు మిథున్ రెడ్డి ఒక రెడ్డిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ లో, వేయండి. అలాగే ప్రమోట్ చేయండి మీ ఛానల్లో, మీ పేపర్లలో. ఓకే, కేవలం కులాన్ని ఇక్కడ వాడుకొని పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడం కోసము, ఆ కులంలో స్విచ్ పెట్టడం కోసం తప్ప ఇక్కడ సాయి అనే వ్యక్తికి న్యాయం చేయాలనే ఇంటెన్షన్ వైసీపీలో కానీ ఆ క్యాడర్ లో కానీ
నాకు కనిపించట్లేదు. అండ్ నాకు కావాల్సిన ఒకటే ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పేరెంట్ ఎక్కడని చెప్పారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడని చెప్పారా? ఒక్క వీడియో ఒక బైట్ నాకు చూపించమని చెప్పండి. రైట్, ఓకే ఓకే. ప్రసాద్ గారు మీ వెర్షన్ ఏంటి? చెప్పండి సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ అడిగేదానికి ఏంటంటే రిమాండ్ రిపోర్ట్కి ఛార్జ్ షీట్కి మధ్య డిఫరెన్స్ కూడా తెలియనటువంటి అజ్ఞానులు ఉన్నటువంటి రాజకీయ పార్టీ అంటే నవ్వొస్తా ఉంది. రిమాండ్ రిపోర్ట్ అంటే ఒక వ్యక్తిని ఒక నేరంలో అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్స్ ను రాసేదాన్ని మాత్రం రిమాండ్ రిపోర్ట్ అంటారు. ఛార్జ్ షీట్ అంటే అతను చేసిన నేరాన్ని నిరూపించడానికి కావాల్సినటువంటి ఆధారాలన్నిటితో కూడినటువంటి దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. రిమాండ్ రిపోర్ట్ నే ఛార్జ్ షీట్ గా భావిస్తూ ఇంకా మాకు అట్ట చేయలేదు ఇట్ట చేయలేదు అంటే వాళ్ళ అజ్ఞానానికి నవ్వటం తప్ప చేయలేదు ఏం లేదు. రైట్, ఓకే. ప్రసాద్ ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వరం గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే అండి. ముఖ్యంగా మా విజయ్ కిరణ్కి శుభాకాంక్షలు. రీసెంట్గా అడ్వకేట్ కింద ఎన్రోల్ అయ్యాడు హైకోర్టులో. అందుకే నేను ఒక లా పాయింట్లు చెప్తున్నాడు. అదే ఈ మధ్య లా మీద కొంచెం బేస్ పెంచాడు. అందుకే రిమాండ్ రిపోర్ట్కిను ఛార్జ్ షీట్కి తేడా బాగా చెప్పాడు. సంతోషం. ఎంత తేడా తెలిసిన మా విజయ్ కిరణ్తో నేను ఇవాళ ఆర్గ్యూ చేయాల్సి వస్తుంది. ఎందుకు వస్తుందంటే మా కీర్తనమ్మ కూడా బాగా చెప్పింది. ఏం కాకుండా ఎందుకు గాబరా పడుతున్నారు వైసీపీ వాళ్ళు, ప్రసాద్ అన్న ఇలాంటివన్నీ చెప్తుంది అమ్మాయి. మాకున్న దౌర్భాగ్యం ఏంటంటమ్మా, మేము చదువుకుని నేర్చాం, కొంచెం మీకైనా చదువుకున్న వాళ్ళం కాబట్టి, నేను లా చేశాను కాబట్టి కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఇందులో ప్రభుత్వ తరఫున పండగలని పాసినాడు రియాక్ట్ అయింది, చాలా సంతోషం. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు లాక్కొచ్చారు, చాలా సంతోషం. సిఐ నాగరాజ్ గారికి మాజీ డీజీపీ సాంబశివరావు గారు మేనల్డ్ అని ఎక్స్క్యూజెస్ ఈ రోజు దాకా వచ్చే సంతోషం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నువ్వే చెప్పారు ఇందాకలా, ఒంగోలు జిల్లాలో ఉందో ప్రకాశం జిల్లాలో ఉందో మొత్తానికి మార్కాపురం నుంచి ఇతన్ని విజయవాడ ఎత్తుకొచ్చారు. ఒక రిజిస్టర్ ఒకటి ఏడుస్తుంది. దాంట్లో ఒక సిఐ గారికి పలానా వాడి మీద NBW ఉందంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే ఎత్తుకొచ్చి అని చెప్పడానికి డిస్క్రిప్షన్స్ ఉండవు. దాంట్లో ఫస్ట్ థింగ్ విజయ్కి బాగా తెలుసు, మీకు కూడా దాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. గౌరవ సిపి గారి కన్సర్న్లోనూ యాజ్ వెల్ యాజ్ ఏసీపీ గారికి చెప్పందే జరగదు. ఎందుకంటే ఏసీపీ గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పంపించి తీసుకొచ్చారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు. ఇందులో ఫస్ట్ ఫ్లా ఏంటంటే సబ్మిట్ చేసిన 24 అవర్స్లో అందులో NBW మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చిన గౌరవ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత మీరు జ్యుడిషియల్ కస్టడీ అడగండి, లేదంటే రిమాండ్ తీసుకోండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. తర్వాత జరిగిన దాంట్లో లాకప్ డెత్ జరిగిన ఎవ్వరికి అప్రహెన్షన్స్ ఉండవు. కానీ ఇక్కడ సీరియస్నెస్ ఏంటంటే కోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా 29వ తారీఖు నాడు హెవియస్ కార్పొరేషన్ అలౌస్ చేసింది. ఇది ఒకటి గమనించండి ఫస్ట్ థింగ్. రెండోది, ఈ కేసులో ముఖ్యమంత్రి గారు, మీరు మా కీర్తనమ్మకి అర్థమైతే బాగుంటుంది, ఇది పవన్ కళ్యాణ్ గారు నేను ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని యాంటీ సోషల్ ఎలిమెంట్కి నేను పరామర్శించాలా, మేమెందుకు సంఘీభావాలు చెప్పాలన్నారు. చాలా బాగుంది. ప్రాస్పెక్ట్ ఆఫ్ సాయి యాంటీ సోషల్ ఎలిమెంట్ అన్నారు, ఒప్పుకోవాలి కూడా, నేను ఒప్పుకుంటాను. కానీ ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ నాగరాజ్ కూడా ఈజ్ అన్ యాంటీ సోషల్ పోలీస్ ఎలిమెంట్. ఎందుకంటే హత్యా దృక్పథం, నేర చరిత్ర అన్నది కేటగారికల్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థను మిస్లీడ్ చేసాడు అతను. ఎందుకంటే ఇందులో తెలుసో తెలియకో ఏసీపీ గారు, సిపి గారు, డీజీపీ గారు ఇన్వాల్వ్ ఉన్నారు. ఇందులో మూడో ఫ్లా ఏంటి తెలుసా, గౌరవ చంద్రబాబు నాయుడు గారు పిలిచి పాసిఫికేషన్ చేశారు, జస్ట్ లైక్ ఆ వనజాక్షికి పాసిఫికేషన్ జరిగినట్టే. కానీ ఇందులో కనుక డీజీపీ కనుక వైల్డ్ గా రియాక్ట్ అయ్యి ఉంటే, మీరు చెప్పిన సస్పెన్షన్ లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అని గౌరవ ఎస్పీ గారి మీద, గౌరవ ఏసీపీ గారి మీద జరిగితే ఎవ్వరికీ ఆక్షేపణలు లేవు. మొదట ఏసీపీ గారి మీద ఎంక్వైరీ చేస్తారు ఏసీపీ గారితో. కానీ ఇక్కడ సీరియస్నెస్ ఏంటంటే, వర్మ డిబేట్లో నేను చాలా క్లియర్గా చెప్పాను, ఆయన నేను కూడా, సిఏ నెక్స్ట్ ప్రమోషన్ రూరల్ అయితే డిఎస్పీ, సిటీ కట్స్లో అయితే ఏసీపీ కింద ఇస్తారు. అంటే నేను ఆ స్థాయి కలిగిన ఏసీపీ గారు అయితే డైరెక్ట్ రిక్రూట్ అయ్యాడు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు. కానీ ఇక్కడ కన్ఫెషన్ ఏంటంటే కేటగారికల్ గా ఒక ఏసీపీ స్థాయి ఒక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మార్కాపురం తీసుకొచ్చిన తర్వాత పోలీస్ ప్రొసీజర్ డీవియేషన్, ఈ ఎక్స్క్యూజ్ కన్సిడరేషన్ ఎవరు ఇచ్చారు. తర్వాత ఒక ఎస్ఐ రిమాండ్ రిపోర్ట్ లో ఎస్ఐ గారు ఇచ్చిన వాంగ్మూలంలో 6 నుంచి 9 దాకా అతను చూసిన దాంట్లో ఇతనితో పాటు ఒక ఈ కామర్స్ డెలివరీ బాయ్ కూడా ఈ సాయి కృష్ణ మృతదేహాన్ని చూశారు. ఇది ఖచ్చితంగా మదురై కేసుతో కనుక ఆపాదించగలిగితే ఇక్కడ పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అక్కడ గౌరవ న్యాయస్థానం ఉరిశిక్ష చేసి తర్వాత దాన్ని యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్టు ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ కనుక వీళ్ళందరికీ షూటెడ్ సైట్ ఆర్డర్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని నేనైతే గ్యారంటీకి చెప్తాను. రెండోది, ప్రభుత్వ బాధ్యత ఫెయిల్యూర్ అన్న దగ్గర డీజీపీ గారి స్థాయిలో జరగాల్సిన ఎంక్వైరీ గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు జరిగింది అంటే ఇట్ ఈస్ క్రాస్డ్ సో మెనీ హెడ్డిల్స్. తర్వాత ఫైనల్ గా ఇవాళ పాసిఫికేషన్ మీ ఇద్దరికీ చెప్తున్నాను, విజయ్ గారికి కీర్తనకి, ఆవిడ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నాకు న్యాయం జరిగిపోయిందని చెప్పింది. ఏ న్యాయం? ఏం న్యాయం? ఆవిడ సీరియస్ కన్సర్న్ ఏవియస్ కార్పస్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే బాడీ నాకు దొరకలేదు, మా బాడీ చచ్చిపోయారని ఈ అభియోగాలు చేసిన దగ్గర ఇవాళ గౌరవ సిట్ ఎంక్వైరీ దాకా వచ్చింది ఐజీ గారి స్థాయిలో.
ఇవాళ సిట్ ఎంక్వైరీ సారాంశమే రాకుండా న్యాయం జరిగిందని ఆవిడ ఏ ప్యాసెస్ లో చెప్తుంది. పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, యాజ్ ఇఫ్ యూ డన్ వండర్స్ అని చెప్పుకోవచ్చు. ద సీరియస్నెస్ ఈస్ ఇవాళ వ్యవస్థ ఫెయిల్యూర్. ఒకటి నేను క్లియర్ గా ఈ రోజు దాకా నేను వ్యవస్థను గౌరవించే ఒక లా అబైడింగ్ సిటిజన్ గా చెప్తున్నా. నా దృష్టిలో పోలీస్ వ్యవస్థ, నా దృష్టిలో న్యాయ వ్యవస్థ కూడా ఫెయిల్ అయింది. దీంతో పాటు ప్రభుత్వం సమన్వయపరచవలసిన గౌరవ అధికారుల మీద ప్రతి చర్యలు అన్నది లేకుండా ప్రభుత్వం కూడా తన పాసిఫికేషన్ అనే ఒకే ఒక కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో నడుచుకున్న విధానం తీవ్ర ఆక్షేపణీయం. ఇదే కనుక రేపు పొద్దున జరిగితే మాజీ డీజీపీ గారు మేనల్డ్ అని చెప్పి నాగరాజ్కి జరిగే జస్టిఫికేషన్ అన్న దగ్గర కుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఎంత కాదన్నా ఈ క్రానికల్ ఆర్డర్ లో నాగరాజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ సాయి ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గంకి చెందిన ఇద్దరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ సివిల్ సొసైటీకి, ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ పోలీస్ సొసైటీకి. సో ఈ కాన్సెప్ట్ లో ఇవాళ నాగరాజ్ గారిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్న విధానంలోనూ తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్ లో వచ్చిన సారాంశాల్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్న దగ్గర ఏంటంటే సీసీ ఫుటేజ్ ని 6వ తారీఖు నుంచి దాన్ని లేపేయడం. ఒక క్రిమినల్ అఫెన్స్, క్రిమినల్ చర్యలు చేసే నేపథ్యాలు ఉన్న వాళ్ళు చేసినంత పని అతను చేశాడు. ఇక్కడ కనుక ఆ మదురై కోర్టులో ఒక పోలీస్ వీర వనిత నిలబడినట్టుగా కనుక ఆ ఎస్ఐ గారు నిలబడిన దాంతో అయితే మాత్రం డెఫినెట్ గా ఎస్పీ గారికి, ఏసీపీ గారికి వీళ్ళందరూ ఈ సర్కిల్లో విషవలయంలో తెలుసో తెలియకో లేదా ఇంటెన్షనల్ గానే చిక్కుకున్నారు. దీని వెనకాతలో ఒక హ్యూజ్ కాన్స్పిరసీకి తెరలేపారు. ఒక స్టేషన్ లో జరిగిన మరణాన్ని గతంలో లాకప్ డెత్లకి ఎన్నోసార్లు ఎన్నో ఉదంతాలు చూసాం. కానీ ఇక్కడ ఇంత కేటగిరికల్ గా ఎన్ని ఫ్లాస్ జరుగుతున్నప్పుడు ఈ తీవ్రంగా ఆక్షేపించవలసిన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో ఒక పార్ట్ అండ్ పార్సల్స్ లో ఇంకో సెలబ్రేషన్ ఇచ్చాడు. ఆయన క్రిమినల్ ని చూడొచ్చా అన్న కోణంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళ కన్నా తర్వాత ప్రొయాక్టివ్ గా వెళ్ళిన జనసేన కార్యకర్తలు, నాయకులు ఎంతమంది వెళ్ళారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తన స్థాయిని 10 మెట్లు ఆయన తగ్గించుకుని ఆ ఫ్యామిలీని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడారు. అసలు నాకు తెలిసి ఇది డీజీపీ గారికి డైరెక్షన్ ఇవ్వాల్సిన ప్రభుత్వం డీజీపీ గారి కన్నా ప్రొయాక్టివ్ గా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకున్నారు రోల్? రైట్. ఇది కనుక మీ పార్టీలో కనుక జస్టిఫై చేయగలిగితే నేనైతే ఏ ఆర్గ్యుమెంట్ కైనా ఏ డిబేట్ సిద్ధంగా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ సొసైటీలో జరుగుతున్న దానికి పాసిఫికేషన్స్ అన్న దాంతో సంతృప్తి చెందుదామా, లేదంటే వ్యవస్థలో ఎంతమంది చేసిన ఒక రౌండ్ సర్కిల్లో చేసిన తప్పులకి ఒక సీఐనే బలేసేస్తే చేతులు కడుక్కోవచ్చు అన్న నేపథ్యమా? ఓకే. సో ఇది కనుక తెరలేపబడితే మాత్రం తీవ్రంగా ఆక్షేపణించవలసిన విషయం. ఇది ప్రభుత్వం మీద తెలుసో తెలియకో ఇమ్మెన్స్ ప్రెషర్ అక్యుములేట్ అయి ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వ్యవస్థల మీద తృణప్రాయంగా గౌరవం పోతుంది. ఈ గౌరవం కనుక న్యాయస్థానం పరిరక్షించబోతారు 29వ తారీఖు నాడు. ఈ సీరియస్నెస్ ని కంటిన్యూ చేయకపోతే మాత్రం నో నాట్ అలౌడ్ ఎట్ ఆల్. ఏంటి పేరు నాని గారు ఏంటి సడన్ గా అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొద్దు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకెవరు ఏ ప్రస్తావన తీసుకురాకండి, ఆయన ఏదో సింపతి క్రియేట్ చేసుకోవడానికి అలా తిడుతున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని సూచన చేశారు, లేకపోతే ఆయన అభిప్రాయం చెప్పారు, వైసీపీ శ్రేణులకి అందరికీ చెప్పడం ఏంటి స్ట్రాటజీ? చెప్తాను సార్. దానికి ముందు ఒక 2 పాయింట్లు కీర్తన గారు ఒక 2 అంశాలు చెప్పారు. ఈ టాపిక్ కౌంటర్లు ఇచ్చుకుంటే ఓకే ఓకే సురేష్ ఏమవుతుందో చూద్దాం. ఈ కౌంటర్లు పక్క పెట్టండి, సబ్జెక్టులు మాట్లాడండి. కౌంటర్ కాదు సార్, నేను పంచాయతీ అయిపోయింది. ఓకే పాయింట్లు 3 టాపిక్లు పెడుతున్నాడు. ఓ టాపిక్ మీద కీచులాడుతూ పోతున్నాం అందరం. ఇల్లు ఈ అంశం ఒకటి చెప్పేసి చెప్పను కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 2 టాపిక్ రా, మొదటప్పుడే రాసుకుని కూర్చోండి. ఒక నిమిషం మాట చెప్తా. కౌంటర్ అంటే ఆవిడ మళ్ళీ కౌంటర్ వేస్తారు. అది నేను ఏం చెప్పానంటే ఇలాంటి లాకప్ డెత్ జరిగినప్పుడు గతంలో అనేక ఘటనలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇలాంటివి జరిగినప్పుడు జ్యుడిషియరీ చేయాలన్నారు. అంటున్నారు స్క్రిప్ట్ కాదు. సరే ఓకే, యాజ్ పర్ ప్రొసీజర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ స్క్రిప్ట్ కాదు, అది దట్టు జోక్ కూడా కాదు. సరే ఓకే వదిలేయండి, టాపిక్ వదిలేయండి. నెక్స్ట్ మీరు అడిగారు పేరుని నాని గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడం ఆపేవేయండి అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చల్లని అయిపోయారు. సరే కాంట్రవర్సీ వద్దు, పాయింట్ మామూలుగా మాట్లాడింది. సార్ విషయం అయిపోయింది, ఎండ్ కార్డు పడింది పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు చల్లని జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, రెడ్డి గారు చెప్పండి. ఎటువంటి నాయకులు మాట్లాడండి, నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి. అచ్చ తెలుగు పదం
బయటికి మీకు తెలుసా? చరిత్ర ఉంది. తెల్లని అన్న అన్నది నాయకుడు గురించి గౌరవంగా మాట్లాడండి. నాయకుడు గురించి చల్లని అన్న అన్నది బూతు పదమా? బూతు పదమా? చల్లని అన్న అన్నది అచ్చ తెలుగు పదం. బూతు అవునా? పదమా? చాలా అచ్చ తెలుగులో చాలా తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగు సరే సరే ఓకే విజయ్ 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 నేను చెప్పాను కదా ఇందులో డిస్కషన్ నేను చెప్పాను కదా. తెలుగు తెలియకపోతే నేర్చుకోండి. సరే సరే సురేష్ పాయింట్ లో రండి ఏంటి ఆ స్ట్రాటజీ ఏంటి చెప్పండి. అట్లా కదా సార్ వీళ్ళు. సరే ఓకే మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చల్లని అన్న అయిపోయారు కాబట్టి ఆయన ఎన్నికల సమయంలో ఒకలాగా, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకలాగా, ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక నటుడిగా సినిమా నటుడిగా మేకప్ వేసుకొని కెమెరాల ముందు నటించేటువంటి ఆర్టిస్ట్ గా ఎన్నికల సమయంలో డైలాగులు చెప్పారు కానీ వాస్తవానికి అధికారం వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలని కార్యాచరణ రూపంలో తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విఫలం చెందారు. కాబట్టి ఆయన అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మీద కానీ మనం ఏదైనా చెబితే మళ్ళీ దాన్ని రాజకీయ కోణంలో తీసుకొని వస్తారు. కాబట్టి ఆయన గురించి పెద్దగా మాట్లాడడం ఉపయోగం లేనటువంటి పని అని మాట్లాడారు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మందు బాబుల కడుపు కొట్టావు జగన్, 60 రూపాయల క్వార్టర్ని 160 రూపాయలు చేసి 1000 కోట్లు దోచావన్నాడు. మరి ఇప్పుడు పక్క రాష్ట్రంలో 160 రూపాయలు ఉన్నటువంటి బీరు ఆంధ్ర రాష్ట్రంలో 220. మరి పవన్ కళ్యాణ్ గారి జోబులోకి ఎంత పోతుంది? మేము అడగచ్చు కదా ఇలాంటివి. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒకలాగా, చేతలు ఒకలాగా, ఆయన తీరుతెన్నులుంది. ప్రతిపక్షం అంటే ఎన్నికల సమయంలో ఏమేం మాట్లాడారో వాటికి ఇప్పుడు కట్టుబడి ఉన్నారా? రైతు కన్నీరు పెడితే ఈ దేశానికే మంచిది కాదన్నారు. మరి రైతు ఒక్క గిట్టుబాటు ధర లేకుండా ఏడుస్తున్నాడు. నిన్నటికి నిన్న మామిడి రైతు, మొన్న టమాటా రైతు, మొన్న ఉల్లి రైతు, పొగాకు రైతు, మిర్చి రైతు. పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకున్నాడు? కాబట్టి ఆయన చల్లడం లేదు. అందుకు ఆయన పెద్దగా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్ధరింపుడు ఏమీ లేదు. మహిళలకు ప్రత్యేక చట్టాలు అన్నాడు, తీరాపై సినిమాలు తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయన గురించి పెద్దగా టైం వేస్ట్ చేసుకోవడం ఉపయోగం లేని పని. రేపు చంద్రబాబు నాయుడు పొడిచే వెన్నుపోటుకి ఆయనే పలాయనం తగ్గిస్తాడు. కాబట్టి మనం రాజకీయాలు మనం ముందడుగు వేసుకుంటూ పోదాం. గొడ్డలపోటు బ్యాచ్ వెన్నుపోటు గురించి మాట్లాడితే గొడ్డలపోటు పార్టీ వెన్నుపోటు గురించి మాట్లాడితే గొడ్డలపోటు పార్టీ మాట్లాడమాకండి. సరే ఒక్క నిమిషం. గొడ్డలపోటు కీర్తన గారిని అడగండి. కీర్తన గారు ఏంటండి? ఎలా చెప్తారన్నారు ఇందాక. ఓకే ఓకే ఏంటి కీర్తన మాట్లాడండి. గొడ్డల పార్టీ ఉన్నాడు సార్ మీరు ఒక నిమిషం. ఈ మీకు జుట్లు పంచాయతీ ఇష్టం